హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు బ్రహ్మరాత అనే ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక ప్రతిభావంతుడైన ముని ఉన్నాడు. ఆ ముని సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య కూడా సాక్షాత్తు అన్నపూర్ణలాగా ఉండేవారు. ఆమె శిష్యుడిని తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేది. ఆకలితో ఎవరైనా వచ్చినా ఏమీ లేదు అనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ మునిదంపతుల దగ్గరికి ఒక అనాథ బాలుడు శిష్యుడిగా చేరతాడు. అతని పేరు వసంతుడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటం వలన అతనికి గురువుగారు నేర్పే విద్యలన్నీ చాలా తొందరగా తేలికగా నేర్చేసుకున్నాడు. కొన్నాళ్ళకి అతను తన గురువుకి తెలిసిన విద్యలన్నీ నేర్చుకోవటం అయిపోయిన తర్వాత గురువుగారు అంటారు, నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించేశాను, ఇప్పుడు నా గురువులైన వారి దగ్గరికి నిన్ను పంపిస్తాను, అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసుకొనిరా అని చెప్పి ఆ గురువుగారు తన గురువుల దగ్గరికి ఈ వసంతుడిని పంపిస్తాడు. ఆ గురువుల దగ్గర కూడా పూర్తిగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ఇతను మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తిరిగి వచ్చే సమయానికి ఈ గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఏం చేస్తాడు, ఆశ్రమంలోనే ఉండి అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లిలాగా గురుపత్నిని కాలు క్రింద పెట్టనీయకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆవిడికి ఆశ్రమంలో ఏది కావాలన్నా ఏం అవసరం వచ్చినా కూడా అన్నీ ఈ వసంతుడే ఆశ్రమంలో ఉన్న పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఆవిడికి ఇంకా ప్రసవం జరిగే సమయం దగ్గర పడుతుంది. అప్పుడు ఈ వసంతుడు ఏం చేస్తాడు, ఆశ్రమం బయట గుమ్మం దగ్గర కూర్చుంటాడు. కాసేపటికి లోపల నుండి చంటి బిడ్డల ఏడుపు ఈ వసంతుడికి వినిపిస్తుంది. గురుపత్నికి కవల పిల్లలు పుడతారు. ఒక మగ పిల్లవాడు, ఆడపిల్ల పుడతారు. ఇంతలో ఒక దివ్య పురుషుడు వడివిడిగా, అంటే గబగబా తొందరగా ఆశ్రమంలోకి వెళ్తూ ఈ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపిస్తాడు. ఈ మామూలుగా మన వాళ్ళందరికీ అట్లాంటి దివ్య పురుషులు ఎవరు కనిపించరు. కానీ వసంతుడికి దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు. మాయలు, మంత్రాలు, దేవరహస్యాలు, అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు కదా. అందుకని ఆ వచ్చిన దివ్య పురుషుడు ఎవరో గుర్తుపట్టేస్తాడు ఈ వసంతుడు. అతను ఎవరు, బ్రహ్మదేవుడు అనమాట. ఆ బ్రహ్మదేవుడు ఎవరు, మన నుదుటి రాత రాసేవాడు. అతను లోపలికి వెళ్ళి బయటికి వచ్చేంత వరకు ఆ బయటనే కాచుకొని కూర్చుంటాడు ఈ వసంతుడు. ఈ బ్రహ్మ బయటికి రాగానే అతనికి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదిటి రాత ఏమిటో సెలవివ్వగలరు అని వినయంగా అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, నన్ను నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు అని వసంతుడితో అంటాడు. అని ఆ వసంతుడు అడిగిన విధానానికి చాలా ముచ్చట పడతాడు ఈ బ్రహ్మ. ఎందుకంటే చాలా వినయంగా అడిగాడు కదా. అందుకని ముచ్చటపడి, ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పకూడదు, ఈ విషయాన్ని నీకు నేను చెప్తాను, కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పకు, నేను రాసిన నుదుటి రాత నేను ఎవ్వరికీ చెప్పకూడదు, కానీ నువ్వు ఎంతో వినయంగా నన్ను అడగటం నాకు చాలా ముచ్చట వేసింది, నేను చెప్తున్నాను. అందుకని నాయనా వసంత, అదేంటంటే ఈ పిల్లవాడు ఎంత తల్లి తండ్రి ఎంత ప్రయత్నించినా సరే ఇతనికి చదువు అబ్బదు, ఎంత నేర్చుకుందామని అతను ప్రయత్నించినా కూడా అతనికి చదువు అబ్బదు. ఇతను తన జీవితకాలం అంతా కూడా ఎంత కష్టపడినా సరే ఒక్క మూట బియ్యము, ఒక్క ఆవు, ఒక్క పూరిపాక తప్ప ఇంక ఏమీ ఇతని దగ్గర ఉండవు. తన రెక్కల కష్టంతో అతి కష్టంగా తన భార్యా పిల్లల్ని పోషించుకుంటాడు ఇతను. జీవితాంతం ఇలాగే ఉంటుంది ఇతని పరిస్థితి. ఇంకా అమ్మాయి అంటావా, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, కానీ అందంగా ఉన్నానన్న అహంకారంతో డబ్బుల కోసము రోజుకొక పురుషుడితో స్నేహం చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆ బ్రహ్మ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇది విని వసంతుడు పాపం చాలా బాధపడతాడు. ఇదేంటి, సాక్షాత్తు దైవస్వరూపులైన తన గురువు గారికి పుట్టిన పిల్లల యొక్క నుదుటి రాత ఇలా ఉందేంటి, బ్రహ్మ ఇలా రాశారేంటి అని ఎంతో విచారంగా ఆలోచనలో మునిగిపోతాడు వసంతుడు. వెంటనే ఏం చేస్తాడు, లేచి తన గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గురువుగారిని అడుగుతారు, గురువుగారు, బ్రహ్మరాతని మనం మార్చగలమా? మనకు తెలిసిన శాస్త్రాల్లో ఎక్కడైనా మనం బ్రహ్మరాతని మార్చగలమా శాస్త్రాలను ఉపయోగించి అని అడుగుతాడు. అడిగితే ఆ గురువుగారు అంటారు, అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు నాయన, ఆ బ్రహ్మరాతని మార్చటం అసాధ్యమైన పని అని చెప్తారు గురువుగారు. అయితే పిల్లలు ఇలా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ తలరాత నిజం అవటం కనిపిస్తుంది. ఏమని, ఆ ఇద్దరికి చదువు మీద శ్రద్ధ లేదు. ఎంత తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వాళ్ళకి చదువు చెప్దామని, కానీ వాళ్ళకి చదువు మీద ఆసక్తి శ్రద్ధ ఏమీ ఉండదు.
అయ్యో, నాకు విద్య నేర్పిన గురువుగారి పిల్లలు ఈ విధంగా అయిపోయారేంటి, అలాంటి తల్లికి, అన్నపూర్ణ లాంటి అటువంటి తల్లికి ఇటువంటి పిల్లలు పుట్టారేంటి అని చెప్పి వసంతుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. మునపట్లాగా దేని మీద ఏకాగ్రత చూపలేకపోతాడు ఈ వసంతుడు. ఎందుకంటే అతనికి తెలుసు పిల్లలకి చదువు రాదు, వీళ్ళ యొక్క పరిస్థితి ఇలా ఉంటుందని అతనికి తెలుసు కదా. కానీ ఎవరితోనూ చెప్పకూడదని బ్రహ్మగారు చెప్పారు కదా, ఎవరికి చెప్పకూడదని. అందుకని అతను ఎవరికీ చెప్పలేడు. అందుకని చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఈ వసంతుడు. ఇదే ఆలోచనతో అతను ఏం చేస్తాడు, ఈ బ్రహ్మరాతని మార్చటం ఎట్లాగా అని 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాడు. దానికి తోడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వసంతుడు వెనకాలే అన్న అంటూ తిరగటం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ పిల్లల ఆలనా పాలనా ఆశ్రమంలో అన్ని పనులు ఈ వసంతుడే దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు కదా. అందుకని ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి వసంతుడు వెనకాలే తిరుగుతూ ఉండేవారు. అది ఇంకా అతనికి చాలా బాధ కలుగుతూ ఉండేదన్నమాట. ఇక లాభం లేదని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను దేశం మొత్తం తిరిగి దేశాటన చేసి వస్తాను గురువుగారు, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఈ గురువుగారి అనుమతి తీసుకుని వసంతుడు దేశాటనకి బయలుదేరతాడు. అలాగా అతను ఎన్నో ప్రదేశాలు తిరుగుతాడు, ఎంతో మంది పండితుల్ని కలుస్తాడు, పెద్ద వాళ్ళని కలుస్తాడు, అందరినీ అడుగుతాడు, బ్రహ్మరాతని మార్చగలమా అని అందరినీ అడుగుతాడు. కానీ అందరూ కూడా ఒకటే సమాధానం చెప్తారు, బ్రహ్మరాతని మార్చటం ఎవ్వరి వల్ల కాదు, అది బ్రహ్మరాతని మార్చటం అనేది అసాధ్యము అని అందరూ ఒకటే మాట చెప్తారు. కానీ వసంతుడు అలా 20 సంవత్సరాల పాటు మొత్తం దేశమంతా తిరిగి అందరినీ ఇదే ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. చివరికి అతనికి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకసారి అనిపిస్తుంది, అయ్యో మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం గురువు గారిని వదిలిపెట్టి వచ్చి వాళ్ళంతా ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళని ఒకసారి చూసొద్దాము అని చెప్పి గురువు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ఆశ్రమానికి వచ్చి చూస్తే అక్కడ ఏముంది పరిస్థితి, ఆశ్రమంలో ఎవ్వరూ ఉండరు. గురువుగారి కుమారుడు శంకరుడు అతని పేరు, ఊరిలోనే కూలీ పని చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది. గురువుగారి కుమార్తె ఏమో వసంతసేన, ఆ అమ్మాయి పేరు. అక్కడ దగ్గరలోనే ఒక పట్టణంలో రోజు ఒక పురుషుడితో స్నేహం చేస్తోంది అని తెలుసుకుంటాడు. అయ్యో ఇదేంటి అని ఎంతో బాధపడతాడు ఈ వసంతుడు. తనకి పుట్టిన పిల్లలు ఇట్లాంటి దుస్థితిలో ఉన్నారే అని ఏమీ చెయ్యలేక దిగులుతో మంచం పట్టి ఈ గురువు పత్ని మరణించారు అనే విషయం తెలుసుకొని వసంతుడు చాలా బాధపడతాడు. చాలా బాధపడి అలాగా బాధపడుతూ ఆలోచించి ముందుగా శంకరుడు దగ్గరికి బయలుదేరతాడు. అతను ఎక్కడున్నాడో కనుక్కుంటూ శంకరుడు దగ్గరికి వెళ్తాడు. ఈ శంకరుడు దగ్గరికి వెళ్ళి నేను వసంతుణ్ణి అని తను పరిచయం చేసుకుంటాడు. ఎందుకంటే 20 సంవత్సరాలు అయిపోయింది కదా వసంతుణ్ణి చూసి, అందుకని తను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకుని శంకరుడు గుర్తుపట్టి అన్నయ్య అంటూ గట్టిగా బావురుమని ఏడ్చేస్తాడు శంకరుడు. ఏడ్చేటప్పటికి ఈ వసంతుడు దగ్గరికి తీసుకుని శంకరుని ఏడవకు అని చెప్పి ఓదారుస్తాడు. ఆ శంకరుడు ఇల్లు ఎలా ఉంటుంది, ఒక చిన్న పూరిపాక, అతను చిరిగిపోయిన దుస్తులు, భార్య కొడుకులతో చాలా పేదరికంలో ఈ శంకరుడు జీవించడం ఈ వసంతుడు కళ్ళారా చూస్తాడు. చూసి అయ్యో ఎంత పేదరికంలో ఉన్నాడే వీడు, ఎంత కష్టపడుతున్నాడు అని లోపల బాధపడతాడు. తమ్ముడితో అంటాడు, బాధపడకు, నేను వచ్చాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి ఇంక ఇప్పటి నుంచి అని చెప్పి వసంతుడు శంకరుడితో అంటాడు. శంకరుడు సరే అన్నయ్య, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను, నాన్న ఎంత చెప్పినా సరే నాకు చదువు మీద దృష్టి కలగలేదు, చదువు మీద శ్రద్ధ కలగలేదు, అందుకే నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను, ఏం చెయ్యను, ఇంక ఇప్పటి నుంచి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అంటాడు శంకరుడు. అయితే ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పదా అని వసంతుడు అంటాడు. శంకరుడు మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడితో పట్టణానికి బయలుదేరి వెళ్ళి ఆ పశువుల సంత ఉంటుంది కదా, ఆ పశువుల సంతకు వెళ్ళి అక్కడ వసంతుడు ఆవుని అక్కడ వాళ్ళు ఏ ధర చెప్తే ఆ ధరకి అమ్మేస్తారు. ఆ శంకరుడికి ఇది ఏమి అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పడు. ఆవుని అమ్మగా వచ్చిన డబ్బుతో భార్య కొడుకులకి బట్టలు కొంటాడు, ఇంటికి కావాల్సిన సరుకులు కొని ఇంటికి వస్తారు ఇద్దరు. ఆ సరుకులతో చక్కగా వంట చేయిస్తాడు. భార్య కొడుకు అందరూ ఆవురుమంటూ సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుని సంతోషంగా ఉంటారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు అన్నదానం చేద్దాము, ఆకలితో ఎవ్వరు వచ్చినా లేదు అనకుండా వడ్డించు అని చెప్తాడు.
సరే అని చెప్పి ఆ మిగిలిన సరుకులతో చక్కగా అన్నదానం చేస్తాడు శంకరుడు. కానీ ఆ రాత్రి వసంతుడుతో శంకరుడు, అన్నయ్య ఇంతవరకును ఆవు ఉంది కదా అని ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడు ఆవు కూడా ఆధారం పోయింది, ఏం చేయాలి, తెల్లవారితే నేను ఏం చేయాలి అని చాలా భయంగా ఉంది అని చెప్పి ఈ శంకరుడు బాధపడతాడు వసంతుడితో. బాధపడుతూ ఉంటే వసంతుడు అంటాడు, తమ్ముడు నువ్వు ఏమి భయపడకు, ప్రశాంతంగా నిద్రపో, తెల్లారేటప్పటికి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పి వసంతుడు శంకరుడిని పడుకోమంటాడు. పడుకొని తెల్లారలేచి చూసేసరికి ఏముంది, ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంటుంది. అది చూసేటప్పటికి, ఆవును చూసేటప్పటికి ఆశ్చర్యపోతాడు శంకరుడు. ఆస్తి ఎప్పుడు ఒక ఆవు అని కదా తను రాసిన నుదిటి రాత బ్రహ్మ, అందుకని తన నుదిటి రాత పొల్లుపోకుండా ఉండాలి అని చెప్పి, అంటే తన నుదిటి రాత తప్పు కాకుండా ఉండాలి అని చెప్పి రాత్రికి రాత్రి బ్రహ్మ ఏం చేస్తాడు, స్వయంగా ఒక ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేస్తాడు. ఈ విషయం వసంతుడికి తెలుసు. ఆ రోజు కూడా ఆవుని సంతలో అమ్మేసి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయిస్తాడు వసంతుడు. తమ్ముడు ఇక ఇలాగే నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్నదానం చేస్తూ ఉండు అని చెప్పి ఈ శంకరుడితో చెప్తాడు వసంతుడు. చెప్పి అక్కడి నుంచి వసంత సేనని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అన్ని దానాల్లో కన్నా గొప్పదేంటి, అన్నదానం. ఆ అన్నదానం క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం వల్ల శంకరుడు తన జీవిత కాలంలో చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటాడనమాట. ఈ వసంతుడు వీళ్ళని అడుగుతూ చివరికి వసంత సేనని కలుసుకుని ఆమె వసంతుడు చూసి బోర్మని ఏడుస్తూ, అన్నయ్య నేను మహాపాపిని, అహంకారంతో అమ్మా నాన్న మాట వినకుండా నేను ఇటువంటి పని చేస్తున్నాను, మీలాంటి గొప్పవారితో కలిసి మాట్లాడే అర్హత నాకు లేదు అని పాపం బోర్మని ఏడుస్తుంది వసంతసేన. ఏడ్చేటప్పటికి ఈ వసంతుడు అంటాడు, చెల్లి ఊరుకో అమ్మా, అదేంటి నువ్వు దీని నుండి ఎలా బయటపడాలి అన్నది నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వు ఆ ఉపాయం పాటించు అని చెప్తాడు. అని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పినట్లు చెయ్యని ఆమెకు ఒక మాట చెప్తాడు. ఏంటది, నీ దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే 1,00,000 వరహాలు ఇస్తే గానీ లోపలికి రానివ్వను అని చెప్పి వసంతుడు ఈ వసంతసేనతో చెప్తాడు. అలాగే అని చెప్పి ఆ రోజు రాత్రి వచ్చిన వాళ్ళతోనూ 1,00,000 వరహాలు ఇస్తే గానీ లోపలికి రానివ్వను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పటికి ఎవ్వరు కూడా 1,00,000 వరహాలు ఇవ్వలేరు, అంత డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వలేరు కదా. అందుకని అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ అర్ధరాత్రి అయిన తర్వాత ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలు ఇచ్చి ఆ రాత్రి ఆమెతో గడిపి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా అలాగే మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ 1,00,000 వరహాలు ఇస్తాడు. ఎవరు ఈ వచ్చేది, బ్రహ్మ. ఎందుకని తను రాశాడు కదా, రోజుకొక పురుషుడితో డబ్బుల కోసం ఈ అమ్మాయి పరపురుషులతో స్నేహం చేస్తుంది అని రాశాడు కదా నుదిటి రాత. ఆ నుదిటి రాత తప్పకుండా ఉండటం కోసం ఈ 1,00,000 వరహాలు ఇచ్చి ఈ బ్రహ్మే రోజు వచ్చి ఆమెతో రాత్రిపూట గడిపి వెళ్తూ ఉండేవాడు. అలాగా బ్రహ్మతో ఆమె స్నేహం చేయటం మూలంగా ఆమె యొక్క పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి అన్నమాట. ఈ విషయం కూడా ఈ వసంతుడికి అర్థమవుతుంది వాళ్ళిద్దరి చేత. అందుకే అతను అటువంటి పుణ్య పనులు చేయించి వారిని ఆదుకుంటాడు. ఆ విధంగా గురు దంపతుల యొక్క రుణం తీర్చుకున్నాను అని చెప్పి అతను మనసులో అనుకుంటాడనమాట. అనుకొని నేను నా జీవితకాలంలో గురువు దంపతులకి రుణం తీర్చుకున్నాను, ఇలా వీళ్ళిద్దరిని నేను చూసుకోగలిగాను అని చెప్పి అతను సంతోషపడతాడు వసంతుడు. ఇదేంటిది, ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది ఎవరు, బ్రహ్మ. అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఆ భగవంతుడు ఇచ్చాడు అని తన దేశాటనలో అంతమంది పండితులని ప్రముఖుల్ని కలుసుకొని ఈ వసంతుడు గ్రహిస్తాడు. అందుకని దాన్ని ఉపయోగించుకొని, ఆ గ్రహించిన దాన్ని ఉపయోగించుకొని తన గురు దంపతుల యొక్క పుత్రుడెవరు, శంకరుడు, పుత్రిక అంటే అమ్మాయి ఈ వసంతసేనని వాళ్ళిద్దరి యొక్క ఆ నుదుటి రాతని
బ్రహ్మరాతని ఎవరు తప్పించలేరు, కానీ అతని వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకునేటట్టు ఉపాయాన్ని ఆలోచించి ఆ పని చేయిస్తాడనమాట వాళ్ళ చేత. అందుకని దాన్ని వాళ్ళిద్దరి జీవితాల్లో ఆ విధంగా చేసి చూపించాడు ఈ వసంతుడు. అలా బ్రహ్మరాతను సైతము బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. అందుకనే మనం మన 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 బ్రహ్మరాత ఏమి రాసినా కూడా మనం దాన్ని మనకు వచ్చే కష్ట నష్టాలన్నింటినీ కూడా ఉపాయంతో, మంచి తెలివితేటలతో, మంచి మార్గంగా మార్చుకొని కనుక మనం జీవితాన్ని సాగిస్తే మనం సుఖంగా ఉండొచ్చు జీవితంలో. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.